ఇక్కడ ఏం కలర్ కనిపిస్తుంది? ఏం కలర్ కనిపిస్తుంది? గోల్డ్ కలర్ కనిపిస్తుంది కదా. గోల్డ్ దేనికి సాదృశ్యం అని చెప్పిందంటే మిసెస్ ఇవాన్స్ పరలోకానికి సాదృశ్యం అని చెప్పింది. దేనికి సాదృశ్యం అని చెప్పింది? పరలోక రాజ్యము మరి మనకందరి కొరకు ఉంది. కానీ పరలోక రాజ్యానికి ఎవరు వెళ్తారంటే ఎవరైతే మరి పాపము చేయనటువంటి వారు ఉంటారో, పాపము చేసినా ఎవరైతే ఒప్పుకుంటారో, వాళ్ళ తప్పుల్ని క్షమించబడతాయో యేసుక్రీస్తు రక్తంలో, వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారని చెప్పింది. సో దానికి నిదర్శనం ఏంటి అంటే మరి పాపము దేనికి సాదృశ్యము? బ్లాక్. చెప్పండి అందరూ, బ్లాక్ కలర్ కదా. ఎస్, పాపము బ్లాక్ కలర్ కి సాదృశ్యం. సో చీకట్లోనే అన్ని తప్పులు చేస్తారు. పొద్దున న్యూస్ లేయంగానే రాత్రి పలానా చోట పలానా వాళ్ళని కొట్టి చంపేశారు, రాత్రి పలానా చోట దొంగతనం జరిగింది, రాత్రి పలానా చోట మరి ఒక అమ్మాయిని చాలా ఏడిపించారు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? రాత్రి. అంటే when there is black, when there is night, when there is dark, the sin comes. సో పాపము సాదృశ్యం ఏంటి? బ్లాక్. నా హృదయంలో, నీ హృదయంలో కూడా మరి ఈ పాపం అనేది ఎప్పుడు కూడా మరి మనల్ని మరి పొరిగొల్పుతా ఉంటది. ఏ చెడ్డ పని చెయ్యి, వాని కొట్టు, వాని తన్ను, ఇల్లు బూతు మాటలాడు, తర్వాత వాడు లేనప్పుడు వాని బాక్స్ తినేసేయి, వాడి పెన్సిల్ తీసుకో, వానికి ఇవ్వకు, వాడిని బాగా ముక్కు మీద ఒకటి కొట్టు. ఇవన్నీ ఏంటి తెలుసా? ఈ బ్లాక్ కలర్ ఉన్నటువంటి బ్లాక్ హార్ట్ చెప్పేదిగా ఉంటుంది. ఈ బ్లాక్ హార్ట్ ఏమవ్వాలో తెలుసా? యేసుక్రీస్తు రక్తంతో కడబడాలి. యేసుక్రీస్తు రక్తంతో కడబడాలి. ఎందుకంటే ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరిచే శక్తి ఎవరికి ఉందంటే యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితము మన కొరకు ఈ భూలోకానికి వచ్చి కల్వరి సిలువలో చనిపోయి నా పాపములను కడగడానికి ఏం చేసినాడంటే ఆయన కల్వరి సిలువలో చనిపోయినాడు, రక్తాన్ని కార్చినాడు. తన రక్తాన్ని కార్చి నీ హృదయం నా హృదయము తెల్లగా చేయడానికి, నీ హృదయం నా హృదయము తెల్లగా చేయడానికి. ఎప్పుడైతే నీ హృదయం తెల్లగా అవుతుందో అప్పుడు నీవు దేవుని వాక్యాన్ని చదువుకోవడం స్టార్ట్ చేస్తావు. అప్పుడు నీవు దేవుని సన్నిధిలో ఎదగడం స్టార్ట్ చేస్తావు. దేవుని సహవాసం కలిగి ఉంటావు. ఇతరులందరితో కూడా నువ్వేం చేస్తావంటే మరి ఎంతో చక్కని సహవాసం కలిగి ఉంటావు. అది ఎదుగుదలకు సాదృశ్యం అని మిసెస్ ఇవాన్స్ చక్కని స్టోరీ వాళ్ళకి తీసుకొచ్చింది.